సెకండ్ టైం ఇక్కడ రావడం. 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. కన్స్ట్రక్షన్ జరుగుతుండే, ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేశారు. హాస్పిటల్ కానీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా అదృష్టం ఉండాలి. అందరికైతే దొరకదు నాకు తెలిసి. మాకు దొరికినందుకైతే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు తోచినంత సహాయం చేయాలని మేమైతే అనుకుంటున్నాము. అసలు ఆర్ఫన్స్ని ఇలా పెట్టుకోవడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే వాళ్ళకి మెంటలీ డిజేబుల్డ్ కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా వినరు. అంతమందిని ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే అసలు చూడ్డానికైతే అంటే షాకింగ్గా ఉంది. అంటే వాళ్ళు వినరు కదా, మళ్ళీ వాళ్ళ కేర్ టేకర్స్, హాస్పిటల్, మెడిసిన్, వాళ్ళకి స్నానం చేపించడం కానీ అవన్నీ చూస్తే మాత్రం అసలు అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.